నంద్యాల నగరం ఎరుపు రంగు పులుముకుంది. సిఐటియు 17వ రాష్ట్ర మహాసభల వేళ కార్మిక గర్జనతో వీధులు దద్దరిల్లాయి. 44 డిగ్రీల ఎండను సైతం లెక్క చేయకుండా వేలాదిగా తరలివచ్చిన కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై సమరశంఖం పూరించారు. టెక్కే మార్కెట్ యార్డు నుంచి మున్సిపల్ టౌన్ హాల్ వరకు సాగిన భారీ ర్యాలీలో కోలాట బృందాలు, జానపద నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లేబర్ కోడ్ల పేరుతో కార్మిక హక్కులను కాలరాస్తే సహించేది లేదు అని సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షులు హేమలత, రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు హెచ్చరించారు. నిజం కంటే కమ్యూనిజం గొప్పది, కార్మికుల రక్తం నుంచి పుట్టిందే ఎర్రజెండా అంటూ సినీ నటుడు మాదాల రవి చేసిన ప్రసంగం కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. నంద్యాల వీధుల్లో ఎర్ర సముద్రం. సిఐటియు 17వ రాష్ట్ర మహాసభల ప్రారంభం సందర్భంగా నంద్యాలలో మహా ప్రదర్శన, బహిరంగ సభ విజయవంతం అయ్యింది. టెక్కే మార్కెట్ యార్డు నుండి టౌన్ హాల్ వరకు ఎర్ర జెండాల రెపరెపలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పుల దరువులు, కోలాటాలు, విప్లవ గీతాలతో హోరెత్తిన నంద్యాల. మండు టెండలోను తగ్గని కార్మిక ఐక్యత. వేలాదిగా తరలివచ్చిన ఎర్ర సైన్యం. 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలి. స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు పెంచాలి. 8 గంటల పని విధానాన్ని కాపాడాలి. అనేక డిమాండ్లతో సభ సాగింది. కార్మిక వర్గం జోలికొస్తే పతనం తప్పదు. సిఐటియు నేతల హెచ్చరిక. నంద్యాలలో సిఐటియు 17వ రాష్ట్ర మహాసభలు భారీ ప్రదర్శనతో ఘనంగా ప్రారంభమయ్యాయి. కర్నూలు ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి వేలాది మంది కార్మికులు తరలివచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పాలకులు పెట్టుబడిదారుల ఏజెంట్లుగా మారి కార్మిక హక్కులపై దాడి చేస్తున్నారని విమర్శించారు. 12 గంటల పని విధానం, లేబర్ కోడ్ల అమలును అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాదాల రవి, హేమలత, నాగేశ్వరరావు, నరసింగారావు తదితరులు పాల్గొన్నారు. అన్ని లేబర్ చట్టాన్ని మార్చేస్తున్నారు, కార్మిక చట్టాన్ని మార్చారు. ఇప్పుడు లేబర్ కోడ్ భారాలు కార్మికుల మీద పడే పరిస్థితి ఉంది. 10 గంటలు కానీ ఈరోజు మనం పోరాడి సాధించుకున్న యూనియన్ పెట్టుకునే ముఖ్యమైన పాత్ర దాంట్లో నిర్వహించిందో ప్రభుత్వం అనేక ఒప్పుడించేది. లేబర్ కోడ్లు అమలు జరిగితే కార్మికులందరికీ కూడా కనీస వేతనాలు జరుగుతాయి, అందరికి కూడా సంక్షేమ సౌకర్యాలు అమలు జరుగుతాయి, పెన్షన్ సౌకర్యాలు అమలు జరుగుతాయి, ఈఎస్ఐ, ఈపీఎఫ్ అమలు జరుగుతాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఈ రోజు కార్మికులు ప్రత్యక్షంగా తమ అనుభవంతో చూస్తున్నారు లేబర్ కోడ్ అమలైన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంది. అందుకని స్పాంటేనియస్ పోరాటాలు జరుగుతున్నాయి. దానికి మద్దతుగా మొన్న 17 ఫిబ్రవరి 16వ తారీఖు ఏప్రిల్ సిఐటియు పిలుపు మేరకు మొత్తం దేశం మొత్తంలో కూడా పెద్ద ఎత్తున సాలిడారిటీ డెమోన్స్ట్రేషన్ జరిగాయి. రేపు సిఐటియుగా ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేయాలి అనేది నిర్ణయిస్తుంది. కాబట్టి దాన్ని అమలు చేయడానికి కూడా మీరందరూ ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంలో జరుగుతున్నాయి. మనందరికీ ఇప్పుడే హేమలత గారు చెప్పారు. విశాఖపట్నంలో జరిగినటువంటి మన 18వ అఖిల భారత మహాసభ భారతదేశ కార్మిక వర్గానికి ఒక నూతన డైరెక్షన్ ఇచ్చింది. ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల్ని పెట్టుబడిదారీ వర్గానికి, కార్పొరేట్లకి బానిసల్లాగా మార్చే 4 లేబర్ కోడ్లు అమలు చేయడం కోసం కంకణం కట్టుకుందో, అలాంటి మోడీ ప్రభుత్వానికి సామంతుల్లా ఉన్నటువంటి ఈ రాష్ట్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తగినటువంటి పద్ధతుల్లో బుద్ధి చెప్పేదాని కోసం మొత్తం భారత కార్మిక వర్గం సిద్ధంగా ఉంది. అందుకని అన్ని రాష్ట్రాల్లో జనవరి నెలలో మన అఖిల భారత మహాసభ 4వ తారీఖు రోజున బహిరంగ సభతో ముగిసింది. ఈ 4 నెలల కాలంలో దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మహత్తరమైనటువంటి సమ్మె పోరాటాలు జరుగుతున్నాయి. మనందరం చూసాం. ఫిబ్రవరి 12వ తేదీ జరిగినటువంటి సమ్మె భారతదేశ కార్మికోద్యమ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచినటువంటి సమ్మె మన ఫిబ్రవరి 12. కార్మిక వర్గం పోరాడుతుంటే కార్మిక వర్గంతో పాటు మేము కూడా మీకు తోడుగా ఉంటామని రైతులు, వ్యవసాయ కార్మికులు
విద్యార్థులు, యువజన సంఘాలు, మేధావులు అందరూ కూడా భారత కార్మిక వర్గానికి బాసటగా ఆ సమ్మెలో పాల్గొనడం అనేది స్వాతంత్రోద్యమం తర్వాత ఒక మాత్రమైనటువంటి పోరాటంగా ఫిబ్రవరి 12 జరిగింది. ఎన్నెన్నో దారుణాలు చిండిన మన ఉద్యమాలు ఐక్యంగా నిలవాలని, ఎన్నెన్నో దారులలో చెమటేర్చే శ్రమజీవులు ఐక్యం కావాలని, సమసమాజం స్థాపించాలని కోరుకుంటూ చెప్తున్నాను. నేను అగ్ని కంటే గొప్పది నిజం, ఆ నిజం కంటే గొప్పది కమ్యూనిజం. కమ్యూనిజం సాక్షిగా జరుగుతున్న ఈ 17వ CITU మహాసభలకు నా ఒక్కవాటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచం మనందరిది. ఇందులో సహజంగా కానీ శ్రమ ద్వారా కానీ ఉత్పత్తి అయ్యే సంపద అంతా మనందరిది. కానీ అది దురదృష్టవశాత్తు ఎప్పుడు 5% మంది చేతిలోనే ఉంటే మొదలైంది. అది ఎప్పుడు అలా ఉంటే మొదలైందో ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి పుట్టింది ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ శాస్త్రం మార్క్సిజం అని. అది ప్రజల్ని, కార్మికుల్ని, కర్షకుల్ని చైతన్యవంతం చేసింది. శ్రమజీవుడి రక్తంలో రుచి పుట్టింది మొట్టమొదటి ఎర్రజెండా. శ్రమజీవుడి రక్తంలో పోరాటం నుండి పుట్టింది ఎర్రజెండా. అందుకే సాధారణంగా ఒక రాష్ట్రానికి చెందిన పార్టీ ఉంటుంది, ఒక దేశానికి చెందిన పార్టీ ఉంటుంది, ఒక ప్రాంతానికి చెందిన పార్టీ ఉంటుంది. కానీ యావత్ ప్రపంచంలో 120 దేశాల్లో ఉన్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ.